Sorry. Consider the bar as shown as a figure. The axial load of 200. Axial load of చూడండి ఒకసారి. Axial load of P is equal to 200 into 10 to the power of 3 newtons is applied as shown in the figure. Using the penalty approach for handling boundary conditions, do the following. అంటే ఒక బార్ ఎలిమెంట్ ఉందంట, ఆ బారు మీద లోడ్ ఎంత అప్లై అవుతుందంటే చూసారా, ఆ బార్ ఎలిమెంట్ మీద లోడ్ ఎంత అప్లై అవుతుందంటే 200 into 10 to the power of 3 అంత లోడ్ అప్లై అవుతుంది యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫిగర్ చూసి చూడండి అన్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే ఈయన డిటర్మైన్ నోడల్ డిస్ప్లేస్మెంట్, ప్రతి దాని నోడ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ ఎంత ఉందో సార్ అని అడుగుతున్నాడు. అలాగే డిటర్మైన్ ద స్ట్రెస్సెస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్, మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి, ఓకేనా. సో ఈచ్ ఎలిమెంట్ మీద స్ట్రెస్సెస్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలాగే డిటర్మైన్ ద రియాక్షన్ ఫోర్సెస్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్, ఈచ్ పాయింట్. రియాక్షన్ ఫోర్స్ అనేది పాయింట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈచ్ పాయింట్ దగ్గర మనకి రియాక్షన్ ఫోర్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇచ్చిన డయాగ్రామ్ ఇది, ఓకేనా. చూసారా, మనకి ఇచ్చిన డయాగ్రామ్ బట్టి క్యాలిక్యులేట్ చేయండి. సో ఇది కొంచెం క్రాస్ ఉంది, సో నేను స్ట్రైట్ చేస్తాను. ఇలా ఉంది అంటే ఒక గివెన్ ప్రాబ్లమ్స్కి మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. పెనాల్టీ అప్రోచ్ యూజ్ చేసి బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తే మనకి బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తూ సో వీడు డిటర్మైన్ ద నోడల్ డిస్ప్లేస్మెంట్స్, స్ట్రెస్సెస్, రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాల్సింది పెనాల్టీ అప్రోచ్. సో సేమ్ ప్రాసెస్ కొన్ని బౌండరీ కండిషన్ దగ్గర చేంజ్ అవుతుంది. అది ఎలా ఉంటుందో చూడండి సార్. నేను ఫస్ట్ ఈ ఎలిమెంట్ 1 అనుకున్నా, దీని ఎలిమెంట్ నెంబర్ 2 అనుకున్నా, ఓకేనా. సో ఫస్ట్ ఎలిమెంట్కి చూడండి ఒకసారి. అంటే ఫస్ట్ స్టెప్ 1 డిస్క్రెటైజేషన్ అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ కింద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేయండి అండ్ గివెన్ ప్రాబ్లం. ఇది ఫస్ట్ నోడ్ 1, నోడ్ 2, అలాగే నోడ్ 3, ఓకేనా. 1 2 3 ఎన్ని ఎలిమెంట్స్, 1 2 ఎలిమెంట్స్, ఓకేనా. సో డిస్క్రైబ్ చేయండి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. సో నోడ్స్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 to సెకండ్ ఎలిమెంట్ 2 3, ఓకేనా. ఇలా ఉంది. అంటే మనకి ఏమవుతుంది, K1 వచ్చింది, K2 వచ్చింది, దాని నుంచి K వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ స్టెప్ 2. ఏంటి స్టెప్ 2? గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే Kని ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ దానికంటే ముందు K1 ఫైండ్ అవుట్ చేయండి. K1 ఈజ్ ఈక్వల్ టు A1 E1 బై L1 1 మైనస్ 1 1. సో చూడండి ఒకసారి, వాడు ఈ 70 into 10 to the power of, సో కన్వర్ట్ చేసుకోండి, ఈ వాల్యూని కన్వర్ట్ చేసుకోండి. E1 కన్వర్ట్ చేసిన తర్వాత అది ఇచ్చింది ఎన్ని ఇచ్చాడు, 100 మీటర్స్ స్క్వేర్ ఇచ్చాడు. సో దాన్ని కన్వర్ట్ చేసుకోండి, 70 into 10 to the power of, సో మీటర్స్ కన్వర్ట్ చేస్తే బై 6 వస్తుంది. 6 10 to the power of 9 క్యాన్సిల్ అవుతే ఇక 3 ఉంటుంది, 3 న్యూటన్ పర్ mm స్క్వేర్. అలాగే E2 ఈజ్ ఈక్వల్ టు 200 into 10 to the power of 3 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో ఇక్కడ మీటర్లో ఇచ్చాడు కాబట్టి నేను mm కన్వర్ట్ చేసుకున్నాను.
దట్ ఈస్ ఈక్వల్ టు A1 వాల్యూ ఆల్రెడీ mm స్క్వేర్లో ఉంది కాబట్టి 2400 ఇంటూ E1 ఇక్కడ ఉంది. సో E1 that is equal to 70 into 10 to the power of 9 Newton per mm square. అలాగే A2 is equal to 600 mm square. అలాగే E2 వచ్చేసి మనకి ఎంత ఇచ్చారంటే 200 ఇచ్చాడు. 200 into 10 to the power of 9 Newton per meter square ఇచ్చాడు. సో దీన్ని కన్వర్ట్ చేయండి. 200 into 10 to the power of 3 Newton per mm square. అంటే నాకు కన్వీనియంట్ వేలో రాసుకున్నాను, రెండుసార్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంటే నేను 224 వస్తే A1 ఫ్రాక్షన్ 2400 ఇంటూ E1 అంటే 70 into 10 to the power of 9 4 by L1 అంటే ఫస్ట్ టర్మ్ యొక్క లెంత్, ఇది L1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 300 into 1 minus 1 1 అంతేనే కదా. అలాగే ఈ K2 కూడా ఫైండ్ అవుట్ చేయండి, కనిపిస్తుందా? సో K2 కూడా ఫైండ్ అవుట్ చేయండి. K2 ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో కనిపిస్తుంది మీకు K2 ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో K2 ఇట్ ఈస్ ఈక్వల్ టు A2. సో దీన్ని బట్టి చూడండి ఒకసారి వాల్యూ, మనకు వాల్యూ వచ్చింది. అది ఎంత వచ్చిందంటే K1కి 10 to the power of 6 into 0.56 10 to the power of 6 into 0.56 వచ్చింది. అంటే ఇదంతా 10 to the power of 6 into 0.56 into వచ్చింది. దీన్ని 10 to the power of 6 వైపు నుంచి 10 రిమైనింగ్ అంతా వైపు పంపించింది. మైనస్ 0.56 ఓకేనా. సో ఇది 1 2 1 రాసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఒకసారి K2 కూడా ఫైండ్ అవుట్ చేయండి. K2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? K2 is equal to A2 E2 by L2 into 1 minus 1 1. So that is equal to A2 అంటే వాల్యూ ఎంత ఇచ్చాడు, 600 into E2 200 into 10 to the power of 3 whole by L2. So 400 into 1 minus 1 1. సో చూస్తే ఇదంతా వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 0.3 10 to the power of 6 into 10 to the power of 6 into 10 to the power of 6 into 0.3 వచ్చింది. ప్రాబ్లం అయితే 0.3 minus 0.3 minus 0.3 ఎంత వచ్చింది. ఇది ఈజ్ ఇన్ బిట్వీన్ 2 3. సో దీని అంతా నుంచి గ్లోబల్ సర్ఫేస్ యాక్సిస్ అయింది. అంటే ఫ్రమ్ K1 K2 నుంచి గ్లోబల్ సర్ఫేస్ యాక్సిస్ K is equal to K1 K2 it is equal. కనిపిస్తుంది మీకు వాల్యూ, కనిపిస్తుంది చూడండి ఒకసారి ఎలా రాయొచ్చు. K1 K2 it is equal to ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0.6 10 to the power of 6 into, ఎందుకంటే 10 to the power of 6 ఇక్కడ కామన్ అంటే 10 to the power of 6 కామన్ తీసాను రోల్. ఓకేనా. 1 2 3 ఇదే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. 1 2 3 ఓకేనా. ఫస్ట్ కాలం 0.56
ఫస్ట్ రో సెకండ్ కాలం 0.56, అలాగే ఫస్ట్ థర్డ్ కాలం ఇక్కడ లేదు ఇక్కడ లేదు, సో ఇది 0. ఈ రెండు ఈక్వేషన్ ఇచ్చేసి ఈ రెండింటిని బట్టి ఇది రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సెకండ్ రో ఫస్ట్ కాలం మైనస్ 0.56. ఓకేనా? సెకండ్ రో సెకండ్ కాలం 0.56 ప్లస్ మైనస్ ప్లస్ 0.3. ఓకేనా? సెకండ్ రో థర్డ్ కాలం మైనస్ 0.3. ఓకేనా? అలాగే థర్డ్ రో ఫస్ట్ కాలం 0 లేదు కాబట్టి 0. థర్డ్ రో సెకండ్ కాలం మైనస్ 0.3. అలాగే థర్డ్ రో కాలం 0.3. ఇది 0.3, ఇది కూడా మైనస్ 0.3. ఓకేనా? సో మనకి ఇలా వచ్చింది ఈక్వేషన్. చూడండి, వచ్చిన తర్వాత k మనకు వచ్చింది. ఓకేనా? k వచ్చిన తర్వాత సో స్టెప్ 3 ఏ రాస్తారు? అప్లై ఈక్వేషన్ KQ is equal to F. ఓకేనా? సో k అనేది మనకు ఆల్రెడీ తెలుసు. k వచ్చింది ఆల్రెడీ. అది ఎంత వచ్చింది? 10⁶ into 0.56, అలాగే మైనస్ 0.56 0 మైనస్ 0.56 0.86, అలాగే మైనస్ 0.3 0.3 into Q value Q1. సో 3 నోడ్స్ కాబట్టి ఇక్కడ Q1 ఉంటుంది, Q2 ఉంటుంది, Q3 ఉంటుంది. సో Q1 Q2 Q3 it is equal to forces F1 దగ్గర రియాక్షన్ ఫోర్సెస్ R1 ఉంటుంది. సో F2 దగ్గర P లోడ్ అప్లో ఉంది కాబట్టి 200 into 10⁻³ న్యూటన్స్, 200 into 10⁻³ న్యూటన్స్ అండ్ R3 ఉంటుంది. బికాస్ దీస్ టూ ఆర్ ఫిక్స్డ్ ఎలిమెంట్స్ కాబట్టి R1 ఫిక్స్డ్ ఎలిమెంట్ అవుతుంది. ఫస్ట్ నోడ్ దగ్గర థర్డ్ నోడ్ దగ్గర సో రియాక్షన్ ఫోర్సెస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత స్టెప్ 4 చాలా ఇంపార్టెంట్. స్టెప్ 4 ఓకేనా? పెనాల్టీ అప్రోచ్ అప్లై పెనాల్టీ అప్రోచ్ టు ద బౌండరీ కండిషన్స్. అంటే ఇది ఎలా అప్లై చేస్తామంటే డయాగోనల్గా ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, అంటే డయాగోనల్ ఇది ఒక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇది ఎలిమెంట్. డయాగోనల్గా చూస్తే ఏవైతే ఎలిమెంట్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్కి మనం కొంత యాడ్ చేయాల్సి వస్తుంది, మన పెనాల్టీ వేయాల్సి వస్తుంది అన్నమాట. అదే అంటే చూడండి ఒకసారి అది ఎలా చేయాలి. దీనికి యాడ్ చేయాలి, దీనికి యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇందులో ఉన్న మ్యాక్సిమం తీసుకోండి. అంటే C is equal to max of K. K లో మ్యాక్స్ ని into 10⁻⁴ చేస్తే అదే దట్ ఈస్ ఈక్వల్ టు మ్యాక్స్ అంటే 0.86 into 10⁻⁶ into 10⁻⁴. So that is 8600 into 10⁻⁶. దేనికి యాడ్ చేయాలి? ఇక్కడ ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్ కి థర్డ్ డయాగోనల్ ఎలిమెంట్ ఈ రెండు ఎలిమెంట్స్ కి అప్లై చేయాలన్నమాట. అంటే యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి యాడ్ చేస్తాం. వీటికి యాడ్ చేస్తాం. చూడండి ఒకసారి నాకు ఏమవుతుంది ఈక్వేషన్లో 10⁻⁶ ఇంటూ ఇది 8 దీనికి యాడ్ చేస్తాం. ఫస్ట్ డయాగోనల్ యాడ్ బికాస్ పెనాల్టీ అప్రోచ్ కాబట్టి ఇందాక ప్రాబ్లమ్స్ లేదు, ఇప్పుడు ఈ పెనాల్టీ అప్రోచ్ కాబట్టి చూడండి ఒకసారి
అలా చేయలేను. 8600 సో 10 to the power 6 బయటకు వచ్చింది ఇంటూ 56 0.56 దీనికి యాడ్ చేయండి మైనస్ 0.56 0 మైనస్ 0.56 ఈ కార్నర్ ఉన్న వాటికి మాత్రమే ఎలాగ యాడ్ చేయాలి ఇందులో మ్యాక్సిమం తీసుకోండి ఇంటూ 10 to the power 6 ఇంటూ 10 to the power 4 చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత యాడ్ చేయాలని తెలిసింది ఆ యాడింగ్ కాంపోనెంట్ని దీనికి యాడ్ చేయండి దీనికి మైనస్ 10 to the power 6 0.86 మైనస్ 0.3 0 మైనస్ 0.3 దీన్ని కూడా యాడ్ చేయండి అంటే 8600.3 ఇది మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ ఇంటూ F1 సారీ Q1 Q2 Q3 it is equal to R1 200 into 10 to the power 3 sorry 200 into 10 to the power 3 and R3 ఓకే చూడండి ఒకసారి ఇప్పుడు ఏం చేయాలి ప్రతి ఈక్వేషన్ని సో మనం చేస్తే ఆటోమేటిక్గా Q1 Q2 అండ్ Q3 వచ్చేసింది ప్రతి దాని మీద ఎలిమెంట్ మీద మన డిస్ప్లేస్మెంట్ వచ్చేసింది ఎలాగా రో ఇంటూ కాలం చేస్తాం సో ఫస్ట్ ఈక్వేషన్ రాస్తుంది చూడండి ఒకసారి సో 8600.56 into 10 to the power of 6 10 to the power of 6 into Q1 plus sorry minus 0.56 into Q2 plus ఇది 0 into anything 0 plus 0 it is equal to R1 ఓకేనా సారీ సో లోడ్ ఏమో అప్లై అవుతుంది కాబట్టి దీని రియాక్షన్ ఫోర్సెస్ కన్నా రియాక్షన్ ఫోర్సెస్ తర్వాత ఫైండ్ అవుట్ చేయండి జీరో అనేసుకోండి ఫస్ట్ ఎందుకంటే లోడ్ సేమ్ అప్లై అవుతుంది కాబట్టి మీరు రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రియాక్షన్ ఫోర్సెస్ వేసుకుని ఫైండ్ అవుట్ చేయండి ఓకేనా ఇప్పుడు మాత్రం జీరో చేసుకోండి దట్ ఈస్ ఈక్వల్ టు జీరో ఓకేనా సో రియాక్షన్ ఫోర్సెస్ వేసినప్పుడు అప్పుడు వస్తుంది ఇక్కడ R1 బికాస్ ఫిక్స్డ్ ఎలిమెంట్స్ కాబట్టి ఓకేనా అర్థమైందా జీరో ఇక్కడ దగ్గర లోడ్ ఏమీ లేదు P2 దగ్గర లోడ్ మాత్రం ఉంది అందుకనే P దగ్గర ఫైండ్ అవుట్ చేసి రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మాత్రం వేసుకోండి ఇక్కడ వేసుకుని మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేయండి 0 మైనస్ 0. దీనికి కూడా 0.56 into 10 to the power of 6 మైనస్ 0.56 into 10 to the power of 6 ఎందుకు వస్తుంది తెలుసు మల్టిప్లికేషన్ అంతా అన్నింటికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఓకేనా into Q1 plus 0.86 into Q2 plus minus ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వస్తుంది అదంతా Q2 ఓకేనా 10 to the power of 6 into 10 to the power of 6 minus 0.3 Q2 into 10 to the power of 6 it is equal to 0.86 into Q2 plus minus 0.3 into so ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అవుతుంది into 10 to the power of 6 into Q3 is equal to 200 into 10 to the power of 3 అలాగే థర్డ్ ఈక్వేషన్ 0 into Q2 0 minus 0.3 into 0.3 into 10 to the power of 6 into Q2 plus 8600.3 into 10 to the power of 6 again 10 to the power of 6 multiplied by Q3 is equal to 0. So equation number 1, 2
అండ్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2 అండ్ 3. సో మనం చేస్తే మన డిస్ప్లేస్మెంట్స్ వస్తాయి. అవి ఎంత వచ్చిందంటే అంటే 3 అన్నౌన్స్ 3 ఈక్వేషన్స్. డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో మన Q1 వాల్యూ, Q2, Q3, Q1, Q2, Q3 ఇజ్ ఈక్వల్ టు వాల్యూ, అలాగే Q2, Q3. సో 3 ఈక్వేషన్ సొల్యూషన్ క్యాలిక్యులేటర్ డైరెక్ట్ ఇచ్చేస్తే మనకు ఒక డిస్ప్లేస్మెంట్స్ వస్తాయి. చూడండి సార్ అవి ఎంత వచ్చినాయంటే Q1 ఇజ్ ఈక్వల్ టు 15.14 into 10 to the power of -6 mm. Q2 is equal to 0.232 mm. అలాగే Q3 8.11 into 10 to the power of -7. సో ఇవి ఓకేనా. నెక్స్ట్ ప్లేట్ ఏం చేస్తారు, ఇవి వచ్చేసిన తర్వాత స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేయండి. ε1 is equal to ఫస్ట్ యూనిట్ స్ట్రెయిన్ Q2 minus Q1 by 2, that is equal to Q2 ఎంత వాల్యూ 15.14 into 10 to the power of -6, sorry 0.232 into minus 15.14 into 10 to the power of -6 whole by original length, that is L1 ఎంత వాల్యూ 300. సో స్ట్రెయిన్ ఎంత వచ్చిందంటే ఫస్ట్ అనేది స్ట్రెయిన్ 1 సో క్యాలిక్యులేట్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేయలేదు ఓకేనా. వాట్ డైరెక్ట్ స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఓకేనా. సో ε2 ఇస్ ఈక్వల్ టు Q3 minus Q2 by L2 is equal to ఎంత వస్తే అంత వాల్యూ వేసుకోండి ఇక్కడ ఓకేనా. ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ వేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ అలాగే ε2 is equal to Q3 minus Q2 by L2, that is equal to Q3 8.11 into 10 to the power of -6 minus Q2 0.232 whole by L2 is 400. నేను క్యాలిక్యులేట్ చేస్తాను, కంగారు పడదు ఓకేనా. ఎంత వచ్చింది వాల్యూ, దీన్ని బట్టి σ1 ఫైండ్ అవుట్ చేయండి. σ1 is equal to E into ε1, σ2 is equal to E into ε2. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఒకసారి. సో ఫస్ట్ వాల్యూ వాల్యూ ε1 is equal to 7.7 into 10 to the power of -4, ε2 is equal to -5.7 into 10 to the power of -4. సో ఈ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులోనూ వచ్చిన ఈక్వేషన్లో E into ε1, ఈ వాల్యూ అంతా ఆల్రెడీ మనకి ఇచ్చాడు. E1 వాల్యూ 70 into 10 to the power of 6. చూడండి ఒకసారి 70 into 10 to the power of, సో వ్యాస్ వాల్యూ 70 into 10 to the power of 3 into ε1 7.7 into 10 to the power of -4. సో దీని యొక్క σ1 వాల్యూ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి 74.57 megapascal. 54.27 మెగాపాస్కల్ వచ్చింది. అంటే 54.27 into 10 to the power of 6 per 6
into 10 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే సో కన్వర్ట్ చేస్తే 54.27 న్యూటన్ పర్ mm స్క్వేర్ వచ్చింది. అంత వచ్చింది వాల్యూ. ఇది సిగ్మా 1. సిగ్మా 2 ఫైండ్ అవుట్ చేయండి. సిగ్మా 2 ఇట్ ఈస్ ఈక్వల్ టు E into epsilon E1 E2 into epsilon 2 that is equal to E2 value sigma 2 compress వస్తుంది. ఓకేనా? E2 value 200 into 10 to the power of 3 200 into 10 to the power of 3 into epsilon 2 minus ఎందుకు వచ్చిందంటే because it is compressed 5.7 into 10 to the power of minus 4. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే సిగ్మా 2 మనకి 116.29 మైనస్ 116.29 న్యూటన్ పర్ mm స్క్వేర్. వాడు మనకి న్యూటన్ పర్ mm స్క్వేర్ ఆర్ మెగా పాస్కల్. సో ఇక్కడ కూడా రాసుకున్నాం ఆర్ న్యూటన్ పర్ mm స్క్వేర్ ఆర్ మెగా పాస్కల్ ఎలాగైనా పర్లేదు. సో మనకి ఏమొచ్చింది సిగ్మా 1 అండ్ సిగ్మా 2 వచ్చేసింది. సిగ్మా 1 అండ్ సిగ్మా 2 వచ్చేసిన తర్వాత మనం రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. రియాక్షన్ ఫోర్సెస్ రెండు ఈక్వేషన్స్ తీసుకోండి. ఓకేనా? ఆ రెండు ఈక్వేషన్స్ సో తీసుకుంటే 2 ఎలిమెంట్స్ ఫిక్స్ అయ్యారు కాబట్టి మనకి ఒకే ఈక్వేషన్ వస్తుంది. అది ఎలా వస్తుందో చూడండి ఒకసారి. నేను ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో స్టార్టింగ్ కాడ నుంచి చూడండి ఒకసారి. మళ్ళీని మనకి స్టార్టింగ్ కాడ నుంచి చూడండి ఒకసారి. సో మనకి ఇచ్చిన 2400 mm స్క్వేర్. సో ఎప్సిలాన్ E0 E1 is equal to 70 into 10 to the power of 9. దాన్ని ఎంఎంలో కన్వర్ట్ చేసుకోండి. అంటే 10 మీటర్ స్క్వేర్ని ఎంఎంలో కన్వర్ట్ చేస్తే మైనస్ 10 to the power of 6 వస్తుంది. 10 to the power of 6 10 to the power of 9 10 to the power of 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 70 into 10 to the power of 3 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్. సో తీసుకున్నాం నోడ్స్ ఎలిమెంట్ కింద చేసుకున్నాం. దాని నుంచి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ 1 ఫైండ్ అవుట్ చేసాం, స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ 2 ఫైండ్ అవుట్ చేసాం. వాటిని బేస్ చేసుకుని మనకి సో ఇక్కడ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేసాం. చూడండి ఒకసారి అక్కడ. సో స్టెప్ 3లో అప్లై ఎఫ్క్యూ. సో మనకి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత అప్లై స్టెప్ 3లో అప్లై సో ఈక్వేషన్ కేక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కింద అప్లై చేశాను. అంటే వచ్చిన కేని విత్ మల్టిప్లై చేశాను. సో నాకు సి ఈజ్ ఈక్వల్ టు సో మనకి ఈక్వేషన్ వచ్చింది. అప్లై పెనాల్టీ అప్రోచ్ అప్లై చేశాను. అంటే అక్కడ ఉన్న కే మ్యాట్రిక్స్ పైన అప్లై ఈక్వేషన్లో ఉంది కదా, నేను గీతలు గీసాను చూసారా, అందులో మ్యాక్సిమం 0.86. అందుకే మ్యాక్సిమం 0.86 ఇంటూ 10 to the power of 6 ఒకటి ఉంది, ఇంటూ 10 to the power of 4 వేసాను. ఓకేనా? సో దాన్ని ఈక్వేషన్ అంతా నేను చేస్తే నాకు 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ 3 ఈక్వేషన్ నేను సొల్యూషన్ రప్పేస్తే నాకు Q1 Q2 Q3 వచ్చింది. Q2 Q3 వచ్చేసిన తర్వాత ఎప్సిలాన్ 1 ఎప్సిలాన్ 2ని ఫైండ్ అవుట్ చేశాను. దాని నుంచి సిగ్మా 1 సిగ్మా 2 ఫైండ్ అవుట్ చేశాను. మనకి ఇది కాదు ఇంకా రియాక్షన్ ఫోర్సెస్ అడిగాడు. రియాక్షన్ ఫోర్సెస్ నాకు గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది గ్యాప్. సో లాస్ట్ రాసుకోండి రియాక్షన్ ఫోర్సెస్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఈక్వేషన్లో చూస్తే ఇక్కడ చూస్తే మనకి 0. సో మనకు బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తే సో ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ ఫిక్స్ అయ్యి ఉంది ఇక్కడ. ఓకేనా? నోడ్ 1 ఈజ్ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి సో నేను ఇక్కడ ఫస్ట్ కాలంని డిలీట్ చేసేస్తాను. ఫస్ట్ కాలం ఫస్ట్ రో. ఓకేనా? అలాగే అర్థమైంది చెప్పింది. నెక్స్ట్ థర్డ్ కాలం కూడా అక్కడ చూడండి ఒకసారి. థర్డ్ ఎలిమెంట్ కూడా ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి థర్డ్ కాలం కూడా నేను ఎలిమినేట్ చేస్తాను. ఇది అంటే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ ఏమేమి వచ్చింది? 10 to the power of 6 ఇంటూ 0.86 అంతేనే కదా.
సో పెనాల్టీ అప్రోచ్లో మనకు వచ్చిన వాల్యూ ఇది. పెనాల్టీ అప్రోచ్లో మనకు వచ్చిన వాల్యూస్ ఇవ్వాలి. అంటే చూడండి, క్యాలిక్యులేట్ చేస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. చూడండి ఒకసారి, 0.86 క్యాన్సిల్ చేస్తే 0.86 ఇంటూ 10⁻6 ఇంటూ 10⁻4 ఇంటూ Q2 ఇక్కడ రాస్తాను. చూడండి ఒకసారి, రియాక్షన్ కోసం ఫైండ్ అవుట్ చేయండి. 0.86 ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తాం. 0.86 ఆర్ 8600.56. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి, ఇవి క్యాన్సిల్ చేయవసరం లేదు, వీటిని క్యాన్సిల్ చేయవసరం లేదు. ఓకేనా? క్యాన్సిల్ చేయకుండానే, ఎందుకంటే పెనాల్టీ అప్రోచ్ కాబట్టి క్యాన్సిల్ చేయొద్దు, పెనాల్టీ అప్రోచ్ కాబట్టి. ఓకేనా? ఈ యాజ్ యూజువల్గా అలా ఉండిచ్చేయండి, పెనాల్టీ అప్రోచ్ కాబట్టి. సో డైరెక్ట్గా ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 0.8600 ఇంటూ 0.56 ఇంటూ Q1. ఓకేనా? అలాగే మైనస్ 0.56 ఇంటూ Q2. 0 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0. సో చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు R1 వాల్యూ వచ్చింది. ఓకేనా? సో నేను సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాను, ఇక్కడ ఎరైజ్ చేసి మరీ చేస్తాను. చూడండి ఒకసారి, ఇక్కడ చేస్తాను. చూడండి ఒకసారి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మొత్తం అంతా. చూడండి ఒకసారి, నాకు ఏ ఈక్వేషన్ వచ్చింది? 860056 మైనస్ 0.56 0 మైనస్ 0.56 0.86 మైనస్ 0.3 0 0.3 86 00.56. సో నాకు ఈక్వేషన్ ఇదేనా? ఇట్ ఈస్ ఇంటూ Q1 Q2 Q3. ఇట్ ఈస్ ఈక్వల్ టు మన రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? R1 200 into 10⁻3 R2 ఉంది. ఈ ఈక్వేషన్లో చూడండి ఒకసారి, మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేయండి, రో కాలంతో చేసి ఈక్వల్ టు R1 చేయండి. అంటే 8600.56 ఇంటూ 10⁻6 మైనస్ 0.56 ఇంటూ 10⁻6 Q1. ఇక్కడ Q1 మైనస్. ఓకేనా? Q2 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు R1. సో ఇదంతా చేస్తే నాకు Q1 Q2 ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి నాకు వచ్చిన వాల్యూ 8600.56 ఇంటూ 10⁻6. సో నాకు ఇక్కడ వచ్చిన వాల్యూస్ చివరన ఇక్కడ వచ్చినాయి. చూడండి ఒకసారి, అక్కడ కార్నర్లో ఉన్నాయి చూసారా? ఇక్కడ 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 ఇది ఈ వాల్యూస్ Q1. ఆ వాల్యూస్ వచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటూ 15.14 ఇంటూ 10⁻6 మైనస్ 0.56 ఇంటూ 10⁻6 ఇంటూ Q2 వాల్యూ 0. ఇంటూ 0.232. ఇట్ ఈస్ ఈక్వల్ టు R2. సో చూడండి ఒకసారి, ఇదంతా చేశారనుకోండి, R2 వాల్యూ వచ్చేసింది. R2 ఎంత వచ్చిన వాల్యూ చూడండి ఒకసారి. R1, ఇదంతా R1 కదా, R1. సో R1 వాల్యూ ఎంత వచ్చి చూడండి ఒకసారి. R1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 130 minus 130.23 into 10⁻3 న్యూటన్స్ ఫోర్స్ వస్తుంది. సేమ్ ఈక్వేషన్ చేయండి. సేమ్ ఈక్వేషన్ ఏం చేస్తారు? థర్డ్ ఈక్వేషన్ తీసుకోండి. మళ్ళీ థర్డ్ ఈక్వేషన్ చేస్తే ఎలా చేస్తారు? థర్డ్ ఈక్వేషన్ని
ఇదంతా అయిపోయిందా? ఈ థర్డ్ ఈక్వేషన్ ఎలా చేస్తారు అంటే చూడండి ఒకసారి, ఈ కార్నర్ కింద కనిపిస్తుందా వాల్యూ? సో కింద కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి. 0 ఇంటూ ఏంటి? 0. ఓకేనా? సో ఎలా రాయాలి ఈక్వేషన్ అని చెప్తాను. 0.3 ఇంటూ ప్లస్ 0.3 ఇంటూ Q2 అలాగే 8600 0.3 ఇంటూ 10⁶ ఉంది కదా ఇంటూ Q2 ప్లస్ 86 ఇంటూ 00.56 ఇంటూ Q3 it is equal to R2. ఓకేనా? Q2 వాల్యూ ఆల్రెడీ Q2 వాల్యూ Q3 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే R3 వచ్చేసి R3 కదా, నోడ్ 3 దగ్గర R3. సో R3 వాల్యూస్ వచ్చేస్తాయి. సో టోటల్ అన్ని ఫైండ్ అవుట్ చేసి. ఓకేనా? సో ఇది ప్రొసీజర్, చాలా చాలా ఇంపార్టెంట్ పెనాల్టీ అప్రోచ్. ఓకేనా? ఇక్కడ లాస్ట్ ఈక్వేషన్లో Q2 వాల్యూ Q3 వాల్యూ వేస్తే R3 వచ్చేసింది.